హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలాక్షి వంటి దేవతలు ఎంతోమంది ఉన్నారు. అందులో చౌడేశ్వరి దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. అందువల్ల ప్రజలు చాలా వ్యయ ప్రయాసల కోర్చి కాశీని చేరుకుని అక్కడి దేవతలను సందర్శించుకునేవారు. అయితే తాము అంత దూరం ప్రయాణం చేయలేమని కొంతమంది భక్తాగ్రేసరుల కోరికపై అక్కడి దేవతలు భారతదేశంలోని నలుమూలలా కొలువై ఉన్నారు. ఈ కోవకి చెందినదే చౌడేశ్వరీ దేవి దేవాలయం. మరిన్ని పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలయ చరిత్రలోకి ఒకసారి వెళితే, నందవరపురమును కేంద్రముగా చేసుకుని నందన చక్రవర్తి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. నందన చక్రవర్తి శ్రీ దత్తాత్రేయుని ఉపాసకుడు. శ్రీ దత్తాత్రేయుని గూర్చి తపస్సు చేసి స్వామివారిని మెప్పించాడు. అతని తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై తపస్సు చేసిన కారణం అడగ్గా, స్వామి, నేను ప్రతిదినం కాశీ క్షేత్రాన గంగా స్నానం ఆచరించి శ్రీ విశాలాక్షి అమ్మవారిని సేవించవలను అనేటువంటి కోరికగా ఉంది నాకు. నా ఈ కోరికను తీర్చండి అని అడిగారట. అందులకు శ్రీ దత్తస్వామి సంతోషించి మంత్ర పాదుకలను నందన చక్రవర్తికిచ్చి, పాదుకల మహిమ వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారట. ప్రతినిత్యం కాశీక్షేత్రం చేరి విశాలాక్షి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుని వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడట. ఇది అంతయు తెలియని మహారాణి గారు చక్రవర్తిని ప్రతిరోజు మీరు తెల్లవారుజామున ఎక్కడికి వెళుతున్నారు అని ప్రశ్నించారట. చక్రవర్తి విషయం తెలుపగా మహారాణి అందులోకి అంగీకరించక సంశయాన్ని వెలిబుచ్చిందట. చక్రవర్తి సంశయమును తీర్చుటకై ఆమెను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడట. పవిత్ర గంగా స్నానం, అమ్మవారి దర్శనం అయిన తదుపరి తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పనిచేయవు. ఆ కారణంతో రాణి బహిష్టు కావడం, తిరిగి రాజ్యానికి తిరిగి వెళ్ళు మార్గం తెలియక ఆలోచనలో పడ్డారు వాళ్ళు. అంతేకాదు, రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకొంటారు. వాళ్ళని గమనించిన కాశీ బ్రాహ్మణులు వారి దగ్గరకు వెళ్ళి అడగ్గా జరిగిన వృత్తాంతమంతా తెలిపి సహాయం చేయమని కోరుకున్నారు. అందులో ఋగ్వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు రాజుకు సహాయం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆయన తన తోటివారిని ఇంకో 500 మంది పండితులను కలుపుకుని దోష నివారణార్థం జప తపాలు చేసి తమ తపోశక్తిని వారికి ధారబోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. అందుకు సంతోషించిన చక్రవర్తి వారిని మీకేమి కావాలో కోరుకోమని వేడగా, బ్రాహ్మణులు తమకు అవసరమైనప్పుడు తమ సహాయం పొందగలమని తెలిపిరి. కాలగమనమున కాశీక్షేత్రమున కరువు ఏర్పడగా బ్రాహ్మణులు నందవరపురము చేరి ఆనాడు చక్రవర్తి తమకిచ్చిన వాగ్దానము అడిగారు. చక్రవర్తి అదంతయు విస్మరించినట్లుగా నటించి అందులకు సాక్ష్యమేదో వారిని తీసుకురమ్మని చెప్పాడట. అందులకు బ్రాహ్మణులు విశాలాక్షియే తమకు సాక్ష్యమని తెలిపి ఆ దేవిని మెప్పించి తమ వెంట రావాలని కోరతారు. అందుకు చౌడేశ్వరీదేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు త్రోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరూ వెనుతిరిగి చూసినా తాను వెనక్కి వెళ్ళిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకుని నందవరానికి ఒక సొరంగ మార్గం గుండా బయలుదేరతారు. అలా వచ్చిన అమ్మవారితో చక్రవర్తి, దేవి, తల్లి, నేను నిన్ను నిత్యం సేవించుకుని భాగ్యము కోరి ఇట్లా చేశాను. నా తప్పిదాన్ని మన్నించి నిన్ను సేవించే భాగ్యం కల్పించి ఇక్కడే కొలువు ఉండమని కోరతాడు.
చక్రవర్తి కోరిక మేరకు అమ్మవారు నందవరమున వెలసిన సాక్షియే శ్రీ చౌడేశ్వరి దేవిగా ఇక్కడే ఉండి భక్తులతో పూజలు అందుకుంటున్నారు. ఇక ఈ చౌడేశ్వరి అమ్మవారిని సందర్శించుకుంటే సకల సుఖాలు పొందుతామని, భయాందోళనలు సమసిపోతాయని భక్తులు చెబుతూ ఉంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చౌడేశ్వరి దేవాలయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి నిత్యం ప్రభుత్వ బస్ సర్వీసులు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఆటోలు, ట్యాక్సీలు కూడా ఇక్కడకు వెళుతూ ఉంటాయి. మీరు కూడా తప్పక దర్శించండి, తరించండి. అలాగే మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.